హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గుమగుమలాడే అనంతపురం స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఉల్లిపాయలని అలాగే టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఇప్పుడు ఎండు కొబ్బరి లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి అలాగే అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు వేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు వేసి టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని ఆ తరువాత వాటిని చల్లార్చుకొని ఓ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి లేదా పాత్ర పెట్టి అందులో మనం తయారు చేసే చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 8 కిలోల చికెన్ తయారు చేస్తున్నా కాబట్టి 250 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 8 కిలోల చికెన్ తీసుకున్నా కాబట్టి 8 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఓ గెరిటితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ చికెన్ని ఓ గెరిటెతో బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి. నేను 8 కిలోల చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ అలాగే 4 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసు లేదా కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కర్రీలో ఉన్న నీళ్లు బాగా తెరలేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి. నేను 8 కిలోల చికెన్ తీసుకున్నా కాబట్టి 3 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.